ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు మనం వినబోయే కథ ఒక మనిషి జీవితం కాదు, ఒక మరణించిన ఆశ మళ్ళీ జీవం పొందిన సాక్ష్యం. ఈ కథ పేరు లాజరు జీవిత చరిత్ర. ఇశ్రాయేలు దేశంలో యెరూషలేముకు దగ్గరగా ఉన్న ఒక చిన్న గ్రామం బెతానియా. ఆ గ్రామంలో ముగ్గురు అన్నాచెల్లెళ్ళు కలిసి జీవించేవారు: మర్తా, మరియా మరియు లాజరు. వారి ఇల్లు చిన్నదే, కానీ ఆ ఇంట్లో ప్రేమ పెద్దది, విశ్వాసం లోతైనది. ఆ ఇంటికి యేసుక్రీస్తు అంటే చాలా ఇష్టం. యేసు వచ్చాడంటే వారి ఇల్లు దేవాలయమయ్యేది. ఒకరోజు ఆ ఇంట్లో ఆనందం లేదు. లాజరు మంచం మీద పడుకున్నాడు. శరీరం కాలిపోతోంది, శ్వాస కష్టంగా ఉంది. మర్త పరుగులు పెడుతోంది, మరియ కన్నీళ్లు తుడుచుకుంటోంది. వైద్యులు చూశారు, మందులిచ్చారు, కానీ రోగం తగ్గలేదు. అప్పుడు వాళ్లకు ఒక ఆలోచన వచ్చింది. మనకు యేసు ఉన్నాడు, ఆయన చెప్పిన ఒక్క మాట చాలు. వెంటనే యేసుకు వార్త పంపారు: ప్రభువు, మీరు ప్రేమించే లాజరు అనారోగ్యంతో ఉన్నాడు. ఈ సందేశం విశ్వాసంతో నిండి ఉంది. యేసుకు సమాచారం చేరింది. శిష్యులు ఎదురు చూశారు, కానీ యేసు వెంటనే బయలుదేరలేదు. ఒకరోజు, రెండో రోజు, ఇంతలో బెతానియాలో పరిస్థితి మారిపోయింది. లాజరు పరిస్థితి తీవ్రమైంది. మర్త చేతులెత్తి ప్రార్థిస్తోంది, మరియ మౌనంగా ఏడుస్తోంది. ప్రభువు, ఇప్పుడైనా రండి. అయితే యేసు అన్నారు, ఈ రోగము మరణానికి కాదు, దేవుని మహిమ కొరకు. మనకు అర్థం కాని ఆలస్యం దేవునికి ముందే తెలిసిన ప్రణాళిక. ఒక రాత్రి లాజరు శ్వాస ఆగిపోయింది. ఇల్లు మొత్తం ఏడుపు. మర్త గుండె పగిలిపోయింది. మరియ నేలపై కూర్చుంది. గ్రామం మొత్తం వచ్చి చేరింది. లాజరును సమాధిలో ఉంచారు. ఒకరోజు, రెండో రోజు, మూడో రోజు, నాలుగో రోజు. యేసు ఇంకా రాలేదు. ప్రభువు ఉంటే అనే మాటలు వారి మనసుల్లో తిరుగుతున్నాయి. 4 రోజుల తరువాత యేసు బెతానియాకి వచ్చాడు. మర్త పరుగెత్తి వచ్చింది. ఆమె కళ్ళల్లో కన్నీళ్లు, హృదయంలో విశ్వాసం. ఆమె అంది, ప్రభువు, మీరు ఇక్కడ ఉంటే నా అన్నయ్య చనిపోలేదు. యేసు ప్రశాంతంగా అన్నాడు, నీ అన్నయ్య మళ్ళీ లేచి వస్తాడు. మర్త అంది, అవును ప్రభువు, చివరి దినమున. అప్పుడు యేసు చెప్పారు, నేనే పునరుద్ధానము, నేనే జీవము. మరియ వచ్చింది. యేసు పాదాల దగ్గర పడిపోయింది. ప్రభువు, మీరు ఇక్కడ ఉంటే నా అన్నయ్య చనిపోలేదు. ఆమె ఏడుస్తోంది. చుట్టూ ఉన్నవారు కూడా ఏడుస్తున్నారు. అప్పుడు యేసు కూడా కన్నీళ్లు పెట్టాడు. దేవుడు కూడా మన బాధలో మనతో కలిసి ఏడుస్తాడని ఈ దృశ్యం చెప్తోంది. యేసు సమాధి దగ్గరకు వచ్చాడు. రాయి మూసి ఉంది. యేసు చెప్పారు, రాయిని తొలగించండి. మర్త అంది, ప్రభువు, 4 రోజులయ్యింది. యేసు ప్రార్థించాడు. ఆకాశం వైపు చూసి గట్టిగా పిలిచాడు, లాజరు, బయటకు రా. అద్భుతం! సమాధి లోపల కదలిక. లాజరు బయటకు వచ్చాడు. చేతులు కట్టబడి, కాళ్ళు కట్టబడి, కానీ జీవంతో. అందరూ షాక్. యేసు అన్నారు, విడిచిపెట్టండి, వెళ్ళనివ్వండి. మరణం ఓడిపోయింది, జీవం గెలిచింది. ప్రియమైన వారలారా, ఈ కథ లాజరు గురించే కాదు, మన జీవితాల గురించే. మన ఆశలు చనిపోయినా, మన ప్రార్థనలు ఆలస్యమైనా, యేసు ఉన్న చోట చివరి మాట మరణానికి ఉండదు. యేసు పిలిస్తే సమాధిలో ఉన్నదే బయటకు రావాలి. ఆమెన్. ఇలాంటి వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.